షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2023లో రిలీజ్ అయిన లవ్ స్టోరీ సప్తసాగరాలు దాటి సైడ్ బి రీక్యాప్ చూద్దాం. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ నటించాడు. స్పాయిలర్స్ అహెడ్. 2021లో జైలు నుండి విడుదలైన మను తన జైలు స్నేహితుడైన ప్రకాష్ని కలుసుకుంటాడు. ప్రకాష్ మను ఉండడానికి ఒక రూమ్, పని చేసుకోవడానికి ఒక ఫ్యాబ్రిక్ కంపెనీ చూసి పెడతాడు. అలానే జైల్లో ఉన్నప్పుడు ప్రియా పంపిన క్యాసెట్స్ కూడా మనుకి ఇస్తాడు. మను ఇన్ని ఏళ్ళైనా ప్రియాని మర్చిపోలేడు. తాను పంపిన క్యాసెట్స్ వింటూ కాలం వెల్లదీస్తాడు. ఒకరోజు ప్రియాని మర్చిపోవడానికి మను ఒక వేశ్య అయిన సురభిని కలుస్తాడు. ఆమెకి పాటలు ఇష్టం ఉండడంతో సురభి ముఖంలో ప్రియాని చూసుకుంటాడు. సురభితో ఇష్టంగా పాటలు పాడించుకుంటాడు. తనలో ప్రియ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు. సురభి తాను డాక్టర్ కావాలనుకున్నానని, ఇంట్లో పరిస్థితుల వల్ల ఇలా అవ్వాల్సి వచ్చిందని మనుతో చెప్తుంది. మను ఎంత ట్రై చేసినా ప్రియని మర్చిపోలేడు. దీంతో ప్రియ పాత నెంబర్కి కాల్ చేస్తాడు. ప్రియ ఆన్సర్ చేయడంతో తన అడ్రస్ ఎలా అయినా కనుక్కోవాలని సురభి హెల్ప్ తీసుకుంటాడు. సురభి కోవిడ్ సెంటర్ నుండి కాల్ చేస్తున్నానని ప్రియ పనిచేసే షాప్ అడ్రస్ తీసుకుంటుంది. మను ప్రియని ఫాలో చేయడం మొదలు పెడతాడు. తన బాబు పునీత్ని కలుస్తాడు. ప్రియా ఇంటి సమీపంలో ఉన్న ఒక పాత రైల్వే బోగి నుండి ప్రియాని చూడడం మొదలు పెడతాడు. ఎందుకో ప్రియా హ్యాపీగా లేదని మనుకు అనిపిస్తుంది. దీంతో ప్రియా హస్బెండ్ని ఫాలో చేస్తాడు. అతను ఒక తాగుబోతుగా తెలుస్తుంది. అలానే వారికి ఒక రెస్టారెంట్ ఉందని మను తెలుసుకుంటాడు. ఒకరోజు ప్రియా ఇంటి కీస్ మను దొంగిలించి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. తన జ్ఞాపకంగా ఏదైనా ఉంచుకుందా అని ఇల్లంతా వెతుకుతాడు. మనకి ఒక చిన్న బాక్స్ దొరుకుతుంది. అందులో ఒక శంఖం, కొన్ని మూవీ టికెట్స్, ఇంకొన్ని వస్తువులను చూసి ఆనందపడతాడు. ఈలోపు ప్రియా ఇంటికి రావడంతో మను గోడ దూకి పారిపోవడానికి చూస్తాడు. మను పారిపోవడం చూసిన ఒక వ్యక్తి అతను వెంబడిస్తాడు. తీరా ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రియా తమ్ముడు వినోద్గా తెలుస్తుంది. వినోద్ తన అక్క సంతోషంగానే ఉందని, బావ కూడా మంచోడని చెప్తాడు. ఒకప్పుడు వారు ఒక పెద్దింట్లో ఉండేవారని, హోటల్ బిజినెస్ బాగా నడిచేదని, 2 బ్రాంచులు కూడా ఓపెన్ చేశారని, కానీ ఇంతలో కోవిడ్ వచ్చి మొత్తం లాస్ అయ్యారని అంటాడు. ప్రియా పెళ్ళైన మొదట్లో ఇబ్బంది పడిన తర్వాత సర్దుకుందని, కానీ ప్రియాకు ఎంతో ఇష్టమైన సింగింగ్ వదిలేసిందని వినోద్ అంటాడు. ఆ తర్వాత ప్రియా హస్బెండ్ని ఫాలో చేస్తున్న మను తనని ఒక వైన్స్లో కలుస్తాడు. ఇక్కడే ప్రియా హస్బెండ్ దీపక్ ఒక తాగుబోతని, పూర్తిగా సోమరిపోతిగా మారి ప్రియాని కష్టాలకు గురి చేస్తున్నాడని అనుకుంటాడు. అందుకే దీపక్ని వెనక నుండి ఒక గుంతలోకి తోసేస్తాడు మను. కానీ ఎందుకో ఇది కరెక్ట్ కాదని తన ఫ్రెండ్ ప్రకాష్ సహాయంతో దీపక్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక్కడే ప్రకాష్ మను చేస్తుంది కరెక్ట్ కాదని అంటాడు. అందుకు మను, నేను సముద్రం దగ్గరికి వెళ్ళి బతకాలనుకున్నానని, చివరిసారిగా ప్రియాని చూసి వెళ్దామనుకుంటే తను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఎంతో ఇష్టమైన సింగింగ్ కూడా ఆపేయడం తనకు నచ్చలేదని అంటాడు. ఒకరోజు మనకి చిన్న కళ వస్తుంది. అందులో ప్రియాని కలిసినట్టు, ప్రియా తాను సంతోషంగా ఉన్నట్టు చెప్తుంది. అలానే ఇదే చివరిసారి మనం కలవడం అని కూడా అంటుంది. ఈ కళ నుండి తేరుకున్నాక మను ప్రియా సంతోషంగా కనబడడానికి అన్నీ చేస్తుంటాడు. ప్రియా ఇంట్లోకి ఎండ కూడా రావట్లేదని, తన ఇంటికి బ్యానర్ అడ్డు వస్తుందని దాన్ని కట్ చేస్తాడు. తన స్కూటీని రిపేర్ చేపిస్తాడు. ప్రియా తిరిగి పాటలు వినాలని తన తమ్ముడు ద్వారా ఇయర్ ఫోన్స్ గిఫ్ట్ ఇస్తాడు మను. అలానే ప్రియా తన కొడుకుతో అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళడానికి మను టికెట్స్ ఇస్తాడు. డౌట్ రాకుండా ప్రియా కాలనీలోని పిల్లలందరికీ ఇవే టికెట్స్ ఇస్తాడు. ప్రియా కాలనీ వాళ్ళతో అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్లడంతో మను కూడా సురభిని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ప్రియా తన అబ్బాయి పునీత్తో ఆనందంగా గడపడం చూసి మను ఎంతగానో సంతోషిస్తాడు. ఇదే టైంలో సురభి మనుని ఇష్టపడడం మొదలు పెడుతుంది. తనని ఒక స్ట్రేంజర్ లాగా కాకుండా ఒక ఇష్టమైన వ్యక్తిగా ట్రీట్ చేస్తుంది. ఆ పార్క్లో ఉన్నప్పుడే దీపక్ నుండి మనుకి ఒక కొత్త నెంబర్ ద్వారా కాల్ వస్తుంది. దీంతో మను ఇదెవరి నెంబర్ అని అడుగుతాడు. ఇది నా ఫ్రెండ్ నెంబర్ అని, ఫ్యామిలీతో బయటకు వచ్చానని దీపక్ అబద్ధం చెప్తాడు. ఆ కొత్త నెంబర్కి మను తిరిగి ట్రై చేస్తే అది ఒక మసాజ్ పార్లర్ అని తెలుస్తుంది. సురభి ద్వారా దీపక్ ఎలాంటి వాడో కనుక్కోమని అడుగుతాడు. సురభి దీపక్ హోటల్కి వెళ్ళి అతన్ని టెస్ట్ చేస్తుంది. కానీ దీపక్ అలాంటి వాడు కాదని చెప్తుంది. అందుకు మను, సరిగ్గా చెక్ చేసావా అని సురభిని అడుగుతాడు. ఆ మాట విని సురభికి మను పైన చాలా కోపం వచ్చి కాల్ కట్ చేస్తుంది. ఒక రాత్రి దీపక్ ఇంట్లో లేనప్పుడు అప్పులు వారు వచ్చి ప్రియతో గొడవ పడతారు. ఇంట్లోని సామాన్ బయట పడేస్తారు. దీంతో ప్రియ ఆ రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటుంది. ఇది చూసిన మను దీపక్ని ఎలా అయినా చంపేయాలని అనుకుంటాడు. ఒకరోజు అతన్ని చంపడానికి ఒక గ్లాస్లో విషం కలిపి దీపక్ కూర్చున్న దగ్గర పెడతాడు మను. ఈలోపు దీపక్ తను ఇలా మారడానికి కోవిడ్ అని, తన ఫ్రెండ్ లాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నానని, తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఉందని అంటాడు. ఇది విన్న మను తన తప్పుని గ్రహించి విషం గ్లాస్ని మార్చేస్తాడు. దీపక్తో ఏదైనా బిజినెస్ చేయమని సలహా ఇస్తాడు. అందుకు దీపక్ తనకి ఇప్పటికే 75 లక్షల అప్పు ఉందని,
ప్రియని ఎంతగానో కష్టపెడుతున్నానని, ఒక్కోసారి చనిపోవాలనుందని అంటాడు. ఇది విన్న మను దీపక్ చాలా మంచివాడని తెలుసుకుంటాడు. ప్రకాష్తో ప్రియ వాళ్ళ అప్పు తీర్చాలంటే తనకి 80 ఏళ్ళు అవుతుందని, లైఫ్ ఏం మారలేదని మను అంటాడు. అందుకు ప్రకాష్ ఈసారి దొంగతనం చేద్దామని, డబ్బులు లాక్కుందామని అంటాడు. ఒకప్పుడు తప్పు చేయకుండా జైలుకు వెళ్ళావు, ఇప్పుడు నిజంగా తప్పు చేసి జైలుకు వెళ్దామని మనుతో అంటాడు. మరుసటి రోజు మను తాను పనిచేసిన యజమాని కంపెనీ దగ్గరికి వెళ్తాడు. అక్కడే శంకర్ గౌడ భార్యతో కొడుకు ప్రీతంతో మాట్లాడడానికి చూస్తాడు. ఇది గమనించిన మేనేజర్ ప్రభు మను ఎవరో తెలియదని బయటకు పంపించేయమని సెక్యూరిటీ వాళ్ళతో అంటాడు. ప్రీతం వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మను వారి కారుకు అడ్డంగా నిల్చుంటాడు. దీంతో ప్రీతం మనును పిలిచి ఒక కాస్ట్లీ వాచ్ ఇచ్చి మళ్ళీ కనపడొద్దని అంటాడు. మను ప్రకాష్తో కలిసి ఆ వాచ్ అమ్మడానికి ఒక షాప్కి వెళ్తాడు. అక్కడే మను తను జైల్లో చావబాదిన సోమా కనపడతాడు. సోమ తన అనుచరులైన సునీల్, కాళీతో మను మీద రివెంజ్ తీర్చుకోవడం మర్చిపోయానని అంటాడు. మను కొట్టిన దెబ్బలకి సోమ చెవులు పోయి హియరింగ్ పీస్ వాడతాడు. ఇక్కడే మనుకి ఇంకో సమస్య మొదలైందని చెప్పొచ్చు. ప్రకాష్ వేరే చోట ఆ వాచ్ని అమ్మేసి 8 లక్షల రూపాయలు మనుకి ఇస్తాడు. మను ఈ డబ్బులు దీపక్కి ఇవ్వడానికి ప్రియా తమ్ముడు సహాయం తీసుకుంటాడు. వినోద్ తన బావతో బిజినెస్ చేద్దామని ఇన్వెస్ట్ చేయడానికి దుబాయ్ నుండి తన ఫ్రెండ్ అన్న వచ్చాడని, అతను మన రెస్టారెంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాడని, వచ్చిన లాభంలో అతనికి సగం ఇస్తే సరిపోతుందని అంటాడు. అతన్ని కలవడానికి మంగళూరు వెళ్ళాలని చెప్తాడు. మంగళూరు ప్రియకి ఇష్టమైన ప్రదేశం కాబట్టి మను మీటింగ్ ఆ చోట్లో పెట్టిస్తాడు. ప్రకాష్ని ఒక దుబాయ్ బిజినెస్ మ్యాన్గా పరిచయం చేసి అతని ద్వారా దీపక్కి డబ్బులు ఇప్పిస్తాడు. మంగళూరు బీచ్లో ప్రియా ఫ్యామిలీని చూసి మను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకరోజు మను ఆ పాత రైల్వే బోగి నుండి ప్రియాని చూస్తున్నప్పుడు సోమ అనుచరుడు కాళీ గమనిస్తాడు. ఈ విషయం అతను సోమాకి చెప్పేలోపే మను కాళీని హత్య చేసి ఆత్మహత్యగా మారుస్తాడు. దీంతో సోమ మను మీద ఇంకా కోపం పెంచుకొని సురభిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఒకరోజు ప్రియాని వాళ్ళ ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్తాడు. దీంతో మను ప్రియా మారడానికి కొత్త ఇంటిని తానే స్వయంగా సెలెక్ట్ చేసి అందులో ప్రియా ఫ్యామిలీ ఉండేలాగా చూస్తాడు. కొన్ని రోజులకు మను దీపక్కి ఇప్పించిన 8 లక్షలు అయిపోవడంతో కష్టాలు మళ్ళీ మొదలవుతాయి. దీంతో మను ప్రీతం పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అతని కారులో ఒక కుక్కని ఉంచి దానితో కరిపిస్తాడు. ప్రీతం హాస్పిటల్లో ఉన్నప్పుడు అతన్ని చూడడానికి ప్రీతం అమ్మ వస్తుంది. ఆమెతో మను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి డబ్బులు పంపమని చెప్తాడు. అందుకు ఆవిడ ఒప్పుకొని డబ్బులు ఇచ్చాక తమ జోలికి రాకూడదని చెప్తుంది. మను సరేనని ఇంకో హెల్ప్ కూడా అడుగుతాడు. దీంతో ప్రీతం తల్లి సహాయంతో తనని సురభిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న సోమని పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అరెస్ట్ అయ్యేలాగా చేస్తాడు. ఆ తర్వాత తను ఇన్ని కష్టాలకు గురి అవ్వడానికి కారణమైన ప్రభుని ఒక పాత ఫ్యాక్టరీ వెళ్ళేలా చేస్తాడు. అక్కడే మను ప్రభుకి క్లోరోఫామ్ ఇచ్చి ఒక పాత కంటైనర్లో అతన్ని పడేస్తాడు. తాగడానికి నీళ్లు ఉంచానని, 2 రోజులకు ఒకసారి ఫుడ్ పెడతానని ప్రభుతో అంటాడు. ఆ తర్వాత మను సురభితో కలిసి ప్రియా ఉన్న పాత ఇంట్లోకి రెంట్కి దిగుతాడు. సురభికి ఇష్టమైన మెడిసిన్ డిగ్రీ చదవమని తనకి బుక్స్ కూడా ఇస్తాడు మను. డబ్బులు అరేంజ్ అవ్వడంతో దీపక్ కొత్త రెస్టారెంట్ ప్రారంభిస్తాడు. దీపక్ మనుని ఇన్వైట్ చేస్తాడు, కానీ అక్కడ ప్రియా ఉంటుంది కాబట్టి ఏదో ఒక కారణం చెప్పి మను అక్కడికి వెళ్లకుండా ఉంటాడు. రెస్టారెంట్ చాలా గ్రాండ్గా ఓపెన్ అవడంతో ప్రియాకి తన హస్బెండ్ పైన ఎంతో నమ్మకం పెరుగుతుంది. మను ప్రభు దగ్గరికి వెళ్ళి అతనికి స్వీట్స్ ఇచ్చి ప్రియా రెస్టారెంట్ కూడా ఓపెన్ అయిందని అంటాడు. అందుకు ప్రభు ఇప్పటికే చాలా రోజులైందని, తన తప్పు తెలుసుకున్నానని వదిలిపెట్టమని వేడుకుంటాడు. అందుకు మను ప్రియా ఇంకా పాడడం మొదలు పెట్టలేదు కాబట్టి తను తిరిగి పాడడం మొదలుపెట్టినప్పుడు ప్రభుని విడిచిపెడతానని హామీ ఇస్తాడు. ఒకరోజు అనుకోకుండా ప్రకాష్ క్యాబ్ నడుపుతూ దీపక్కి దొరుకుతాడు. వెంటనే మనుకి కాల్ చేసి హోటల్కి పిలిపిస్తాడు దీపక్. ప్రకాష్ దుబాయ్ బిజినెస్ మ్యాన్ లాగా తన అప్పులు తీర్చి కొత్త రెస్టారెంట్ కూడా డబ్బులు ఇచ్చాడని, అతని స్కెచ్ ఏంటో అర్థం కావట్లేదని మనుతో అంటాడు. ఇది విన్న మను ఇక నిజం చెప్పాల్సిన టైం వచ్చిందని దీపక్ని ఆ పాత ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్తాడు. అక్కడే ప్రియా తనకు పంపిన ఆడియోలను వినిపించి అసలు నిజం చెప్తాడు. ప్రియాని జైలు నుండి వచ్చాక ఒక్కసారి కూడా కలవలేదని, అసలు తాను బతుకున్నానని కూడా ప్రియాకు తెలియదని అంటాడు. ప్రియా పాడడం ఒక్కటే బాకీ ఉందని, ప్రియాని తిరిగి పాడించమని దీపక్తో అంటాడు. అందుకు దీపక్ ప్రియా వాయిస్ని ముందు మను మొబైల్ నుండి డెలీట్ చేయించి ఆ తర్వాత ప్రియాతో పాడించడానికి ఒప్పుకుంటాడు. ఇదే టైంలో సురభి అనుకోకుండా మను దాచిపెట్టిన టేప్ రికార్డర్ క్యాసెట్స్ని వింటుంది. మను తనని మోసం చేశాడని కోపంతో వాటిని తగలబెడుతుంది. దీంతో మను కోపంగా సురభితో గొడవపడి తన మనసులో ప్రియాకున్న స్థానం ఇంకెవరికి దక్కదని సురభిని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. సురభి మను మీద కోపంతో బయట తిరుగుతూ ఉన్నప్పుడు బెయిల్పై విడుదలైన సోమ సురభిని కిడ్నాప్ చేసి బంధిస్తాడు. ఇది తెలిసిన మను ప్రకాష్కి ఒక ఉత్తరం, దాంతో పాటు ప్రభుని బంధించిన కంటైనర్ కీసి పెట్టి వెళ్తాడు. ఇదే టైంలో ప్రియా ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తుంది. మను అక్కడికి వెళ్ళి ప్రియని చివరిసారిగా చూసి సురభిని కాపాడడానికి వెళ్తాడు. సోమ మనుషులతో ఫైట్ చేస్తుండగా సోమ మనుని షూట్ చేస్తాడు.
దీంతో మను సోమాని చంపేసి చావు బతుకుల మధ్య సురభిని కాపాడుతాడు. కానీ గాయాలు ఎక్కువ అవడంతో మను చనిపోతాడు. మను చనిపోయే చివరి క్షణంలో ప్రియా జ్ఞాపకాలతో సముద్రంలో కలుస్తున్నట్టు మాంటేజెస్ వస్తాయి. కొన్ని రోజుల తర్వాత దీపక్ రెస్టారెంట్ బాగా నడుస్తున్నట్టు, సురభి తన డాక్టర్ చదువును కొనసాగిస్తున్నట్టు కొన్ని క్లిప్పింగ్స్ వచ్చి సినిమా ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.